లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీలో సాగుతోంది పాలన కాదు వ్యాపారం అన్న సిపిఎం నేత మధు వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 92% మంది అవునని 8% మంది కాదన్నారు. సుఖేంద్ర రెడ్డి గారు ఇందాక మీరు మాట్లాడదలిచారు, చెప్పండి. అంతేకాకుండా బీజేపీ మొత్తం మీద ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లు మీద, భూసేకరణ బిల్లు మీద వెనక్కి తగ్గినట్టు కనపడుతోంది. అది మీ విజయంగా భావిస్తారా సుఖేంద్ర రెడ్డి గారు? ఒక్క విషయం అండి, భూసేకరణ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ బిల్లును మేము 2013లో తెచ్చినప్పుడు బీజేపీ యొక్క సవరణలను, బీజేపీ యొక్క సలహాలను ప్రధాన ప్రతిపక్షంగా ఆనాడు మా జయరాం రమేష్ గారు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి కూడా వాళ్ళకు అవసరంగా ఎట్లా కన్వీనియంట్గా ప్రజలకు ఉంటుంది అనేటువంటి దాంట్లో వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల ప్రకారమే ఆ బిల్లును దాదాపు అన్ని రాజకీయ పక్షాల ఆమోదంతోనే పాస్ చేశాం. అలాంటిది ఒక సంవత్సరంన్నర కూడా కాలేదు, 14 మాసాల్లోనే తిరిగి దాన్ని మార్చాలనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకించినాము. ఆ వ్యతిరేకత అనేది గతంలో కూడా, ఇప్పుడు ఎందుకు పార్లమెంటు స్తంభింపజేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని అంటున్నారు కదా, మేము ఆ పని చేశాం కాబట్టి ఇవాళ బీజేపీ వెనుకకు పోయింది, యథాతథంగా ఇవాళ భూసేకరణ బిల్లును అమలు చేస్తాం అనేటువంటి పద్ధతికి వచ్చినారు. కాబట్టి ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీలను కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి, వాళ్ళ సలహాలు సూచనలు కూడా వినాలి. అదే పని మేము చేశాం గతంలో. కాబట్టి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యల విషయం. సుఖేంద్ర రెడ్డి గారు, నాకు సందేహం, ఇప్పుడు ఏపీ రాజధాని భూ సమీకరణ చట్టం అని లేదా సమీకరణ చేశారు, కొంత భూమిని భూసేకరణ కింద కూడా మార్పులు చేర్పులు చేసి తీసుకుంటున్నాము, ఇలాగే సోషల్ ఇంపాక్ట్ అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు ఏపీ రాజధానిలో బలవంతంగా భూములు తీసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంటుందా, ఉండదా, లేదు ఈ సేకరణ చట్టంలో మార్పులు ఎట్లా ఉంటాయని మీకున్నటువంటి సమాచారం? ఇప్పుడు ఉన్నది యథావిధిగా ప్రజల యొక్క సోషల్ ఇంపాక్ట్ ప్రకారమే, ప్రజల యొక్క నిర్ణయం మేరకే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అంగీకారం మేరకే భూసేకరణ జరపాలి. కాబట్టి దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ల్యాండ్ పూలింగ్ అనేటువంటి కొత్త నామకరణం పెట్టేసి వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళ ద్వారా భూమిని తీసుకోవాలనే ప్రయత్నం, దాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, చాలా మంది కోర్టులలో కూడా కేసులు వేసినారు. కాబట్టి మళ్ళా బలవంతంగా వాళ్ళ దగ్గర కనుక తీసుకోవాలంటే ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చట్టం ప్రకారం సోషల్ ఇంపాక్ట్ కింద ప్రజల యొక్క అంగీకారం 80% మంది అంగీకరిస్తేనే తప్ప బలవంతంగా భూములు సేకరణ చేయడానికి వీలు లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కూడబలుకొని చేసేటువంటి పనులు. కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేసినా సరైనటువంటిది కాదు. మధు గారు ఏదైతే నిన్న చెప్పినారో దాన్ని మీరు వ్యూవర్స్ చెప్తే 93% యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడులో చాలా మార్పు ఉన్నది. ఇప్పుడు మొత్తం వ్యాపారవేత్తలు ఆయన చుట్టూ చేరినారు, వ్యాపారవేత్తలే మంత్రివర్గంలో ఉన్నారు. వాళ్ళ యొక్క సూచనలు, అభిప్రాయాల ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగుతుందని ఒక తెలుగుదేశం ముఖ్య నాయకుడు చెప్తున్నాడు. మాది మళ్ళీ వచ్చేది కాదు, ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకం అయిపోయింది, మా వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ భోంచేస్తున్నారు, ఎవరు కంట్రోల్లో ఎవరు లేరు, ఆఖరికి తైలదాన్ని కొడితే కూడా పట్టించుకునే పాపన పోతలేరు, వాళ్ళని కొట్టిన వాళ్ళని సమర్థించే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటరే, దాంట్లో అనుమానం లేదు. కానీ ఎందుకు ఇంత బలహీనంగా మారిపోయింది అనేది మాకున్నటువంటి ఆవేదన తప్ప మరొకటి లేదు. రైట్, రాంబాబు గారు చెప్పండి. వారు చెప్పిన దాంట్లో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, బీజేపీ టీడీపీల మధ్య ఉన్న సంబంధాల్లో బీజేపీ వాళ్ళు సరైన సలహాలు ఇవ్వగలుగుతున్నారా లేదా, ఈ ఇష్యూస్ మీద వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారు? ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది, లోక్సభలో, రాజ్యసభలోనేమో అది ఇంకా డ్యూ ఉన్నది. ఈ లోపల ఆర్డినెన్స్ ని 2-3 సార్లుగా ఇష్యూ చేశారు. అంటే అది అమల్లో ఉంది, ఆ టైం అయిపోయేంత వరకు. అకార్డింగ్ టు దాట్ ఇక్కడ రాజధాని భూములు సమీకరణ జరుగుతుందా లేదంటే రాజధాని భూముల మీద సమీకరణ చేస్తామని బెదిరిస్తున్నారు తప్ప ఇంతవరకు సమీకరణ సేకరణకి వెళ్ళలేదు, ఇంతవరకు ప్రాక్టికల్ గా వెళ్ళలేదు. ఏం జరుగుతుందో చూడాలి. ఈ లోపలేమో అక్కడ రాజ్యసభలో అది వీగిపోయే పరిస్థితి. బీజేపీ వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నాం, ఒక బీజేపీ వాళ్ళు విత్డ్రా చేసుకుందా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సోషల్ ఇంపాక్ట్ లేకోకుండా మీరు చేయటం అనేది సాధ్యపడే అంశం కాదు. కాబట్టి దాంతోనే సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదా ఆ చట్ట ప్రకారం వెళ్ళవలసిన పరిస్థితి వెళ్తే చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇచ్చినటువంటి భూ సమీకరణలో ఇచ్చినటువంటి భూములకి దానికి 2 రకాలుగా చేయొచ్చా లేదని లీగల్ లిటిగేషన్ చాలా ఉంటాయి. అది ఒక అంశం. రెండో అంశం వస్తే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ
చంద్రబాబు నాయుడు గారి సలహా వస్తుందా? అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక సలహా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లోనూ ఒక సలహా తీసుకునే పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారు లేరు. వారు ఒక మాట, చంద్రబాబు గారు బీజేపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పూర్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ అని. ఎందుకన్నా మరి నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నా, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోయినా ఒక ముద్ర చంద్రబాబు నాయుడు గారి మీద ఉండేది. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చాలా అడ్మినిస్ట్రేటరు అంటే, నీతిమంతుడు అనే పేరు ఎప్పుడు లేదు కానీ అడ్మినిస్ట్రేటర్ అనే పేరు మాత్రం ఉన్నమాట వాస్తవం. అయితే అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలాన్ని పరిపాలన చేస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు నిజంగానే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీస్ ఉన్నాయా లేదా అనేటువంటి అనుమానం కలగక మానదు. ఇవాళ మనం చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో 13 రాష్ట్రాలకు 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా కొలాక్స్ అయిపోయినటువంటి పరిస్థితి. వారు చెప్పారు ఒకటి ఇండైరెక్ట్గా, ఎవరు తినేసే పరిస్థితిలోకి వస్తున్నారు, ఎమ్మెల్యేలు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేకపోతున్నారు ఏంటి సార్? ఒక్క విషయం, బీజేపీకి ఇచ్చే సలహా, బీజేపీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే సలహా లేదు. బీజేపీలో ఉన్నటువంటి మంత్రులు నిజంగా వాళ్ళు బీజేపీ మంత్రుల, తెలుగుదేశం మంత్రులా కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో మంత్రివర్గంలో బీజేపీ సభ్యులుగా చేరినటువంటి వ్యక్తిని మీరు ఒకటి గమనించండి. అంటే వాళ్ళలో కామినేని శ్రీనివాస్ గారు ఒక్కళ్ళే కదా, మాణిక్యాలరావు గారు ఒరిజినల్ గా బీజేపీ అనేగా. కరెక్టే సార్. అయితే ఏం మాణిక్యాలరావు గారు ఏం మాట్లాడుతున్నారు, నొక్కి వేయబడుతున్నారు కదా, నన్ను నొక్కేస్తున్నారు అనే మాట కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు గమనించినట్టు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు డ్రైవ్ చేస్తుంది అనుకున్నారు టీడీపీని, కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం టీడీపీయే బీజేపీని డ్రైవ్ చేస్తారు. నేను ఒక మాట చెబుతాను, మీరు మొత్తం చంద్రబాబు నాయుడు గారిని సంవత్సర పరిపాలన మీరు ఒకసారి గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారిని డ్రైవ్ చేయటం ఎవడి వల్ల కాదు, నాకు అన్నీ తెలుసు అనే ఒక అహంభావంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు అనేది చాలా తెల్లవిగా అర్థమవుతుంది. నాకు ఒక సలహా ఇచ్చేది ఏంటి, నాకు ఎంతో అనుభవం ఉన్నది, మోడీ కన్నా ఎక్కువ అనుభవం నాకున్నది. సీనియర్ సరిపోయిందండి, తాడి చెట్టుకు కూడా సీనియారిటీ నేను సీనియారిటీ నేను కించపడతలేస్తామా, నాకు వేరే వ్యక్తిగతంగా సీనియారిటీ ఉన్నంత మాత్రానే కాదు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి చాలా అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీస్ ఉన్నాయని చెప్పబడ్డాయి తప్ప పరిపాలనలో శూన్యంగా కనిపిస్తా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు తప్పిదాల మీద తప్పిదాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. దీనివల్ల అనేకమైనటువంటి అనర్థాలకు దారి తీసేటటువంటి ప్రమాదం ఉన్నది. ఒక విషయాన్ని మీరు గమనించినట్టయితే, మోడీ నాకు సలహా ఇచ్చిందంటే ఇంకోటి మీరు గమనించారు ఎంత అహంభావం ఉందంటే, మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి, నేను ఆంధ్రప్రదేశానికి ప్రధానమంత్రిని. ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు, నేను స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాను. ఆయన ఇంకో దేశాలు వెళ్ళి అక్కడ ఉపన్యసిస్తాడు, నేను ఆ దేశాలు వెళ్ళి ఆ దేశాల్లో ఉపన్యసించి మళ్ళా ఆంధ్రప్రదేశ్ అనే దేశంలోకి వచ్చి ఈ దేశాన్ని సింగపూర్ లాగా ఏందండి ఇవన్నీ నాకు అర్థం కదా. చెప్పే వాళ్ళకి బుర్ర లేదా, ఇనే వాళ్ళకి మనకు బుర్ర లేదా నాకు అర్థం కాదు. కూడా పొగుడుతున్నారు కదా కరెక్టే చంద్రబాబు గారిని. వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు దౌర్భాగ్య స్థితికి వచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని పొగడకపోతే వెంకయ్య నాయుడు గారు అంగీకరించే పరిస్థితులు లేరు. ఏమిటో ఈ సంబంధ బాంధవ్యాలంటే నాకు తెలియదు. మన రాంబాబు గారిని చంద్రబాబు నాయుడుకి మోడీ గారికి అడ్వైజర్ గా పెట్టాలి. ఎందుకంటే అంత మహద్భాగ్యం మాకు కలిగిస్తే చంద్రబాబు నాయుడు గారు అహంభావం అనుకుంటే, చంద్రబాబు లాంటి 100 చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద అహంభావం అని మోడీ గారు అనుకుంటుంటే మనం ఇంకా అడ్వైజర్ అవకాశం అది ఎంతమంది. నేను సార్ ఒక్క విషయం చెప్తాను, తెలుగుదేశంలో చాలా మంది సీనియర్స్ ఉన్నారండి, అనుభవజ్ఞులు ఉన్నారు, అహంభావులు కాని వారు ఉన్నారు. వీళ్ళ సలహాలు తీసుకోరే. శ్రీనివాస్ చౌదరి కావాలి, సీఎం రమేష్ కావాలి, నారాయణ కావాలి, ఎందుకంటే వీళ్ళు ప్రజల జోలికి వెళ్ళరు. లోకేష్ కావాలి, ఇంతకన్నా చాలా మంది చాలా ఎక్స్పీరియన్స్డ్ గైస్ ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో. వారి సలహాలు ఏం అవసరం లేదు. అంతేకాదు భారతీయ జనతా పార్టీలో కూడా మోడీ కన్నా చాలా సీనియర్స్, మోడీ కన్నా కూడా అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళ సలహాలు మాకేం అవసరం లేదు, మేమే పరిపాలన చేస్తాం. ఆయనకి దంచుతా ఉంటాడు కానీ అట్లాగే. ఇప్పుడు మేము మిత్రపక్షంగా ఉన్నప్పటికీ మిత్రధర్మాన్ని పాటిస్తూ ఈ రాష్ట్రంలో అనేకమైన ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తప్పకుండా మాట్లాడాలనేటువంటి విషయాన్ని మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించాం. ఇసుక పాలసీ ఉంది, దీంట్లో కేజీ బియ్యం రూపాయికి వస్తుంటే కేజీ ఇసుక 3 రూపాయలు అయింది. రూపాయికి బియ్యం దొరుకుతుంటే ఇసుక 3 రూపాయలు అయింది. దీన్ని సీరియస్గా పబ్లిక్ ఇష్యూ, ఇది పబ్లిక్ ఇష్యూని మాట్లాడడంలో విపరీతమైనటువంటి విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంది ఇవాళ ఇసుకలో. దీన్ని భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నాం.
చాలా చోట్ల మాట్లాడుతున్నాం, నేను ఇందాకే చెప్పాను తమ. అంటే ఇక్కడ ఏదో రెండు గ్రూపులు ఉన్నట్టున్నాయి. ఒకళ్ళేమో చంద్రబాబు అనుకూల గ్రూప్ ఏమో మీరు ఇలా బ్రహ్మాండంగా చెప్తే చెప్పటం, కొంతమంది కొంచెం వ్యతిరేక గ్రూప్ ఏమో మీలాంటి వాళ్ళు ఒరిజినల్ బీజేపీ వాళ్ళు కొంచెం చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేనంత వరకు మాట్లాడాలని నిర్ణయించుకున్నారు ఆయన సలహా మేరకు. రాంబాబు గారు, మా హరిబాబు గారి అధ్యక్షతను తీసుకున్నటువంటి నిర్ణయం అండి, అలా శంకిస్తే ఎట్లా మీరు? అదేంది? కాదు కాదు కాదు. లేదు లేదు, మా ప్రెసిడెంట్ గారి అధ్యక్షతన విశాఖపట్నంలో జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఓకే. ఈ విధంగా ఏ అంశమైనా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి అంశాలని బీజేపీ స్పష్టంగా మాట్లాడుతుంది. మిత్రధర్మాన్ని పాటిస్తూనే. అంటే మిత్రధర్మం అంటే ఏంటి? మిత్రధర్మం అంటే ఎంత మౌనంగా ఉండటం కాదు కాదు ఎమర్జెన్సీలో మీడియా మీద ఆంక్షలు పెట్టిన రోజున చీకటి రోజున వెంకయ్యనాయుడు గారు చెప్పారు. నిజంగా నేను ఆ రోజులో ఆయన చాలా పోరాట యోధులని మేమంతా చాలా అభిమానించే వాళ్ళం. ఇవాళ మీడియా మీద ఆంక్షలు పెట్టినా మీరు ఎవరు మాట్లాడలేరు, వెంకయ్యనాయుడు గారు ఎవరు మాట్లాడలేరు. ఎక్కడ పెట్టినా కూడా మీరు పొరపాటు పడుతున్నారు. మీడియా మీద ఆంక్షలు పెట్టినప్పుడు తెలుగుదేశం వెంకయ్యనాయుడు గారు చాలా బాగా స్పందించారు. ఎందుకు? వాళ్ళకి అనుకూలమైన మీడియా మీద పెడితేనేమో వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళకి వ్యతిరేకమైన మీడియా పెడితేనేమో ఇండిపెండెంట్ గా ఉంటే కూడా ఐ మీన్ నిష్పక్షపాతంగా ఉండడానికి మీరెవరు సార్? వాట్ ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మీరు చెప్పాలి తప్ప నిష్పక్షపాతంగా మాట్లాడితే ఎలాగా? ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా అంతా కూడా నిష్పక్షపాతంగా మాట్లాడితే సహించాం. మేము చెప్పేది ఉండొద్దంటే అట్లా ఇండిపెండెంట్ గా ఉండండి, నిష్పక్షపాతంగా ఉండండి అని చెప్పాలి కదా. సార్ వీర్రాజు గారు కంప్లీట్ చేయండి, టైం అవుతుంది. నవ్వుతున్నారండి, మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాదండి, రెండు వర్గాలుగా మాట్లాడుతుంటే మళ్ళీ ఆయన చేత మాట్లాడుతున్నారు మధ్య మధ్యలో. అంటే నాకు భారతీయ జనతా పార్టీ అంత క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళం మాట్లాడండి సార్. భలే వాళ్ళే కంప్లీట్ చేయండి, టైం తప్పకుండా. తెలుగుదేశాన్ని అంటే మిత్రపక్షం అంటే ఏంటి, మిత్రధర్మం అంటే ఏంటి అన్నారు. ఫ్రెండ్లీ పార్టీలు ఉన్నప్పుడు రాజకీయాలు ఎలా నడుపుతాను పెద్దలకు మీకు నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. బీజేపీ ఈ రాష్ట్రంలో ఆన్ ఇట్స్ ఓన్ ముందుకు వెళ్ళేటువంటి దాన్ని ఎవరు కూడా నిలుపుదల చేయలేరు. బీజేపీ యొక్క వాయిస్ని ఏ సందర్భంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది డెఫినెట్గా చెప్పవలసినటువంటి పద్ధతుల్లో కేంద్రానికి అన్ని విషయాలు కూడా తెలియజేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలానే ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి ఉల్లిపాయలు అన్ని ప్రజా సమస్యలను కూడా సరైనటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడంలో ఏ విధంగానూ కూడా వెనకంజ వేసే ప్రసక్తి లేదు. ఉల్లి ఇసుక ఇటువంటి వాటిలో వెళ్తారు, మేజర్ ఇష్యూస్ లో అన్ని ఇష్యూస్ అండి. సోమరాజు గారు ఒక్క మాట్లాడతా, మిత్రధర్మం అంటే తప్పు చేసినప్పుడు మీరు తప్పు చేస్తున్నారని చెప్పకపోవటం మిత్రధర్మం కాదు. వాళ్ళని గొయ్యి తీసి మీరు పార్టీషన్లు అవుతున్నారు, చాలా ప్రమాదం. అది మీరు మీ సలహా అది. ఓకే రైట్, మీ ఇష్టం. మీరే కాదు ఈ మిత్రధర్మం చెప్పండి, కంప్లీట్ చేశారు. ఒకటేంటంటే మనం అంటే బీజేపీ వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు వీళ్ళు దాంట్లో ఉన్నారా, వీళ్ళు వాళ్ళని ప్రత్యక్షంగా చూస్తున్నది ఏంటంటే స్పెషల్ స్టేటస్ కేటగిరీ దానికి సంబంధించి చూస్తే తెలుగుదేశం ఐ థింక్ ఆయన సభలో కూడా ఉన్నారు గుత్తా సుఖేంద్ర రెడ్డి గారు. నా బాగా గుర్తు, సభలోనే వాళ్ళు అడిగేస్తున్నారు లోక్సభలో. వాళ్ళు అధికార పక్షంలో కాకుండా వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఇద్దరు మంత్రులు ఉండి వాళ్ళు దే షుడ్ నాట్ రైజ్ జనరల్లీ. అలాంటిది వాళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే చేశారు కదా. కావూరు సాంబశివరావు పోడియంలోకి వెళ్ళారు కదా. నేను చెప్పేది అది కాదండి. ఈ ఇష్యూలో తెలుగుదేశం మిత్రపక్షంగా చెప్తున్నా, వీళ్ళు స్పెషల్ స్టేటస్ కేటగిరీ గురించి తెలుగుదేశం ఎంపీలు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు, ప్లకార్డులు పెడుతున్నారు, మహాత్మా గాంధీ దగ్గర పెడుతున్నారు, సభలో కూడా లేవదెత్తున్నారు. మేము లోపల బయట కూడా ఫైట్ చేస్తాం సుజనా చౌదరి గారు అఫీషియల్ గా చెప్పారు. ఈ ఫైట్ వాళ్ళు చేస్తున్నారు. మరి ఇక్కడ సంగతి చూస్తే వీళ్ళు ఏం ఫైట్ చేస్తున్నారు? కన్నా లక్ష్మీనారాయణ గారు కొత్తగా చేరారు, ఆయన పురంధరేశ్వరి గారు ఆవిడ కొత్తగా యాంటీ చంద్రబాబు. ఇది వ్యవహారం ఒకటి. ఆ లెక్కన మీరు రాష్ట్ర రాజధాని గురించి సంగతి చెప్పాలంటే హరిబాబు గారు ఇప్పుడే చెప్పారు, ఇంత అక్కర్లేదు, 500 ఎకరాలు సరిపోతాయి, ఇక్కడ పరిపాలన జరగడం లేదు ఆంధ్రప్రదేశ్లో, అంతా హైదరాబాద్లో ఉంది, 13 జిల్లాలకి దూరంగా ఉన్నాయి, కాబట్టి మీరు వెంటనే వచ్చి ఇక్కడ ఏదో డేరాలు వేసుకుంటా అన్నారు కదా, చెట్టు కింద ఉంటా అన్నారు కదా, ఉండి ఏదో చెయ్యండి అని ఆయన అప్పుడు చెప్పారు. ఆయన థింకింగ్ ఒకలా ఉంటుంది. ఇది కరుడుగట్టిన బీజేపీ ఒరిజినల్ ఆర్టిస్ట్గా ఒకలా ఉంటుంది. ఆయనది ఒక పద్ధతి, ఆయన గారి గురువు అయినటువంటి వెంకయ్య నాయుడు గారి ఒక పద్ధతి.
పద్ధతి. ఈయనేమో సోమ వీర్రాజు గారు, ఈయన గరుడు కట్టారు, ఈయన ఒరిజినల్ ఆయన. ఇప్పుడు బట్ కొత్త ఆర్టిస్టులు వచ్చారు. ఇందాక ఆయన ఏదో మాటల్లో చెప్తున్నాడు కదా, నేను మాట్లాడితే రాజమండ్రి ట్యాబ్లెట్లో పడేస్తారు, అదే ఇంకోళ్ళు మాట్లాడితే అంటే ఇప్పుడు కన్నా లక్ష్మణ్ గారు మాట అన్నాడు, ఇక ఈ లాభం లేదు అట్లా ఇట్లా అని. వెంటనే బ్రహ్మాండంగా పబ్లిసిటీ వచ్చింది. ఏంటంటే అంటే ఈయన ఏదో కొత్తగా వచ్చి ఇప్పుడు ఊరికే మాట్లాడతాడు, మేము ఇక్కడ పాత ఆర్టిస్ట్ అని చాలా మంది ఉన్నాము, మనం చూసుకుంటాం కదా, మన సంగతి అనేది ఒకటే. అయితే అభిప్రాయం మాత్రం రాలేదు. మీరు కాదు, మీకు కాదు, వేరే వాళ్ళకి వచ్చింది. వేరే వాళ్ళకి వచ్చిన పురంధరేశ్వరి గారు ఏం చెప్తున్నారు, అంతా కేంద్రం మద్దతుతో నడుస్తుంది, అక్కడ ఇచ్చిన డబ్బులతోనే ఇవాళ మనం నడుస్తున్నాం, ఆ సంగతి చెప్పుకోవాలి మనం, ఇక్కడ ఏమీ లేదు స్టేట్ గవర్నమెంట్ ఆవిడ ఉంటుంది. ఈ వ్యవహారం నడుస్తుంది. వాళ్ళ పరిస్థితి కొంచెం దయనీయంగానే ఉంది. పోనీ మీరన్నట్టు ప్రజాస్వామ్యతలు వెళ్ళిపోయి ఇసుక గురించి రేస్ చేయాలంటే మెంబర్ లేరు, ఉన్నది నలుగురు, ఇద్దరు మంత్రులు, అందులో ఇంకో ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరులో ఒక నాయకుడు. ఏదైనా తెలుగుదేశం వాళ్ళదే పై చెయ్యి. రైట్. ఏపీలో సాగుతోంది పాలన కాదు వ్యాపారం అన్న సిపిఎం నేత మధు వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 94% మంది అవునని, 6% మంది కాదంటున్నారు. SMS పంపించిన వారందరూ కూడా ధన్యవాదాలు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, అలాగే కృష్ణారావు గారికి, సోమ వీర్రాజు గారికి, అంబటి రాంబాబు గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.